రాష్ట్రంలో చాలా వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తప్పనిసరిగా సోమవారం ఆశీస్సులతోటి 110 సీట్లు గెలుచుకుని జగన్ గారు సీఎం కాబోతున్నారు. ప్రభుత్వం మార్పు రాబోతుంది. అలాగే భీమిలి నియోజకవర్గం కూడా అత్యధిక మేడతోటి గెలిచి మరి జగన్ గారికి బహుమతి కాబోతున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్ గారి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పటిలాగా ఏదో ఒక వర్గానికి లేదా కొద్దిమందికి ప్రయోజనం చేకూర్చే విధంగా కాకుండా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని స్వామివారి ఆశీస్సులతో కోరుకున్నాం. రాష్ట్రంలో చాలా వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తప్పనిసరిగా స్వామివారి ఆశీస్సులతోటి 110 సీట్లు గెలుచుకుని జగన్ గారు సీఎం కాబోతున్నారు. ప్రభుత్వం మార్పు రాబోతుంది. అలాగే భీమిలి నియోజకవర్గం కూడా అత్యధిక మేడతోటి గెలిచి మరి జగన్ గారికి బహుమతి కాబోతున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్ గారి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పటిలాగా ఏదో ఒక వర్గానికి లేదా కొద్దిమందికి ప్రయోజనం చేకూర్చే విధంగా కాకుండా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని స్వామివారి ఆశీస్సులతో కోరుకున్నాం.